పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు నా హృదయపూర్వక స్వాగతములు. ఈ దినము ఆలయమందు రక్షకుని సమర్పించ ఉత్సవమును కొనియాడుచున్నాము. క్రీస్తు జయంతి ఉత్సవం 40 రోజుల క్రితం జరిగింది. ఆ సందర్భంలో రక్షకుడు గొల్లలకు దర్శనమిచ్చారు. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ సందర్భంలో రక్షకుడు 3 జ్ఞానులకు దర్శనమిచ్చారు. మెస్సయ్య యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆ దేవాలయము పొందే వైభవాన్ని గూర్చి పూర్వవేదములో ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు యేసు మొదటిసారిగా తన తండ్రి ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక ముందు అచ్చట యేసు తన్ను మెస్సయ్యగా, దేవుని కుమారుడుగా అనేకసార్లు ప్రదర్శించుకుంటారు. రక్షకుని వెలుగు. ఈ దినం దివ్య పూజకు ముందు గురువు ఒత్తులను ఆశీర్వదించి క్రైస్తవులకు ఇస్తారు. ఆ ఒత్తులను వెలిగించి అందరూ దేవాలయంలో వరుసగా ప్రవేశిస్తారు. ఆ వెలుగు జగతికి జ్యోతి అయిన క్రీస్తుని సూచిస్తూ ఉంది. ఆ ఒత్తులు క్రైస్తవులు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండవలసిన దివ్యజ్యోతి కాంతిని కూడా సూచిస్తూ ఉన్నాయి. సిమియోను అన్నమల విశ్వాసముతో, నిరీక్షణతో దేవాలయంలో ప్రవేశించి రక్షకుని చూడగలిగారు. ఈ ఇద్దరు పునీతులు దేవునికై వెదుగువారందరినీ సూచిస్తూ ఉన్నారు. రక్షకుని కొరకై వారు వేచి ఉన్నట్లే అన్యులు కూడా ఆయన కొరకై వేచి ఉన్నారు. ఆయన రక్షణ అన్యులకు మార్గమును, ప్రజలకు ఇజ్రాయేలుకు మహిమను చేకూర్చు వెలుగు. క్రైస్తవులు ఒత్తులను వెలిగించి దేవాలయంలో ప్రవేశించి లోకానికి వెలుగైన రక్షకుని అచ్చట నూతనంగా దర్శించబోతూ ఉన్నారు. ఆలయంలో సన్నిహితమైన సంభాషణ జరగబోతూ ఉన్నారు. దివ్య పూజలో, దివ్య సప్రసాదంలో ఆయన తమ జీవితంలోకి ఆహ్వానించబోతూ ఉన్నాము. ఇది ప్రతిదినం దివ్య పూజలో జరిగే విషయం. అయితే ఈ పండుగ రోజున క్రైస్తవులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందబోతూ ఉన్నారు. దివ్య పూజలో ప్రతిదినం ప్రత్యేకంగా ఈ పండుగ రోజున క్రైస్తవులకు లభించే క్రీస్తు దర్శనం వారు రాబో కాలంలో పొందబోయే ఆయన శాశ్వత దర్శనానికి హామీగా ఉంది. ఈ పండుగ రోజున మనం వెలిగించే వత్తి మన జ్ఞానస్థాన సమయంలో మనము వెలిగించిన వత్తిని సూచిస్తూ ఉన్నది. జ్ఞానస్థానం ద్వారా మనము దేవుని బిడ్డలమైనాము, దేవుని జీవాన్ని పొందుతున్నాము, క్రీస్తువుని మన యొక్క దివ్యజ్యోతిగా స్వీకరిస్తూ ఉన్నాము. మన విశ్వాసం ఎప్పుడు మన జీవితంలో ఒక వెలుగు వలె ప్రకాశిస్తూ ఉండాలి. మన అనుదిన కర్తవ్య నిర్వహణ కూడా అందుకు తగినట్లుగా ఉండాలి. జ్ఞానస్థాన సమయంలో మనము వెలిగించిన వత్తి వీటన్నిటినీ సూచిస్తూ ఉంది. మన జీవితంలోని అంధకారాన్ని తొలగించుకుంటూ పుణ్యక్రియలను చేస్తూ మన జ్యోతిని చేతబట్టుకొని శాశ్వతమైన క్రీస్తుని చేరటానికి ప్రయాణం సాగించాలి. మోషే చట్ట ప్రకారము ఈ బలి సమర్పణకై మరే యోసేపులు బాలయేసుతో యెరూషలేము దేవాలయంలో ప్రవేశించారు. అప్పుడు ఎంతో కాలం నుండి రక్షకుని కొరకై విశ్వాసంతో నిరీక్షిస్తున్న సిమియోను పవిత్రాత్మ ప్రేరితుడై అతడికి వచ్చి ఆ బాలునందు రక్షకుని గుర్తించారు. రక్షకుని దర్శనమగు వరకు తాము మరణింపడని పవిత్రాత్మ వలన తెలుసుకొని దానికై ఇంతవరకు నిరీక్షిస్తూ వచ్చారు. రక్షకుని గాంచిన సిమియోను, ప్రభు, నీ మాట చొప్పున ఈ దాసునికి ఇక సమాధానముగా పోనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణము కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గమును, నీ ప్రజలకు ఇజ్రాయేలుకు మహిమను చేకూర్చు వెలుగు. అంతటా సిమియోను మరియ యోసేపును ఆశీర్వదించి తల్లి మరియతో, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలు అనేకుల పతనకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇప్పుడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నది. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును అని ప్రవచించారు. క్రైస్తవులైన మనం ప్రతిదినం
రక్షకుని దర్శిస్తూ ఉన్నాము. దేవుని వాక్కులో దివ్య సంస్కారాలతో మరీ ముఖ్యంగా దీపూజ బలిలో మనం ఆయన్ని దర్శిస్తున్నాము. సిమోను రక్షకుని తన హస్తాల్లో ఉంచుకొని ధన్యవాదాలు సలిపి ఈ జీవితాన్ని నుండి నిష్క్రమించాడు. అతను పాడిన స్తుతిగీతాన్ని మనం ప్రతిదినము పండుకోబోయే ముందు పాడుకుంటూ ఉన్నాము. మనం కూడా ఆ రక్షకుని విశ్వాసం ద్వారా, దైవానుగ్రహం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మన చేతుల్లో ఉంచుకొని సిమోను స్తుతిగీతాన్ని పాడి ప్రభువు చిత్తమైనచో ఈ లోకాన్ని వీడి ఆయన చేరటానికి సిద్ధంగా ఉందాము. ఈరోజు ముఖ్యముగా తిరుసభ కాడుక మాత యొక్క మహోత్సవాన్ని కొనియాడుచుండగా ఆ తల్లి యొక్క దీవెనలు మన అందరికీ లభించాలని కోరుకుందాం.